ఏప్రిల్ 21, 1971లో నెల్లూరు జిల్లా మైపాడు గ్రామంలో జన్మించారు. పెద్దిశెట్టి పెంచల నరసింహం, కామేశ్వరమ్మ దంపతులకు 4వ సంతానంగా డాక్టర్ పెద్దిశెట్టి సునీల్ కుమార్ గారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MBA, ద్రవిడియన్ యూనివర్సిటీలో PhD చేశారు. చదువుకునే రోజుల్లో ABVPలో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేస్తూ కేవలం 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నెల్లూరు టౌన్లో శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలను స్థాపించి ఎందరో పేద విద్యార్థులను చదివించారు. ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. ఆలోచన శిఖరంబతడు తాళవంచని యోధుడు అతడు ఆదాయానికి బాసకతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. తన వంతుగా సమాజానికి సేవ చేయాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే మైపాడు బీచ్లో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని నిర్మించి ఆ దేవస్థాన వ్యవస్థాపక ట్రస్టీగా ఇంకా మరెన్నో దేవస్థానాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పూసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడు అని సీతారామ శాస్త్రి గారు చెప్పారు. అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు? కొరుటూరు గ్రామంలో ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల గ్రామ రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన రొయ్యి పిల్లలను అందించి వారికి అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కంపెనీ స్థాపించి ఎందరో నిరుద్యోగులకు అండగా ఉపాధి కల్పిస్తున్నారు. ఆ చెట్టు వేసంకాలంలో వచ్చిన వాడికి నీటిస్తుంది, వర్షాకాలంలో తడిస్తూ పరిగెత్తుకుంటూ వస్తే వాడి మీద చినుకులు పడకుండా కాపాడుతుంది. కానీ నువ్వెప్పుడు గుర్తించమని అడగదు నేను. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పాలక మండలిలో తొలి EC మెంబర్గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే నియమించబడి యూనివర్సిటీ అభివృద్ధికి ఎనలేని సేవ చేసి అతనికి సాటి అతనే అని నిరూపించుకున్నాడు. అన్నా, మీకు ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించేది వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు జన్మదిన శుభాకాంక్షలే.